కాకరకాయ కారంకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, నూనె, కారం, చింతపండు, ఉప్పు, పసుపు. తయారయ్యే విధానం: కప్పుతోటైనా మనం కొలత తీసుకుంటే అదే కప్పుతోటి సగం కప్పు కారం, సగం కప్పు ఉప్పు తీసుకోవాలండి. ఇప్పుడు నాకు 2 కప్పుల పైనే అవుతాయి. రెండు కప్పుల కాకరకాయ ముక్కలు. తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు. మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది మిక్సీకి పట్టి తర్వాత పౌడర్ని మనం దీనిలో కలపాలి. కాకరకాయని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలి. కాకరకాయ కప్పుతోటి 2.5 కప్స్ తీసుకున్నానండి కాకరకాయలు. ఇదే కప్ తోటి 1/2 కప్ కారం తీసుకుంటున్నాను. నేను 3 మ్యాంగోస్ యూజ్ చేస్తున్నాను. ఇదే కప్పు తోటి మళ్ళీ 1/2 కప్ వరకు సాల్ట్ తీసుకుంటున్నాను. నేను రాక్ సాల్ట్ వాడుతున్నానండి. తర్వాత సరిపోయిన తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసిన పౌడర్ వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడరు. చింతపండు నానబెట్టుకొని గుజ్జు చేసుకోవాలండి. సో నా దగ్గర రెడీగా ఉన్న చింతపండు గుజ్జు నేను వేస్తున్నాను. ఇష్టం ఉంటే చింతపండు కూడా కాకుండా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అండి, యాజ్ పర్ టేస్ట్. అంటే ఎవరు ఎలా తినగలుగుతారో వాళ్ళ బట్టి మనం దాన్ని టేస్ట్ చేసుకోవచ్చు. బాండి పెట్టి దానిలో కాకరకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఇలా కాగబెట్టుకున్న నూనెని చల్లారిన తర్వాత దీనిలో వేసి కలపాలి. తర్వాత నూనెని దీనిలో కలపాలి. ఇది నిల్వ పచ్చడి అండి, కాకరకాయ నిల్వ పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.